months. All the best. Thank you so much, sir. దగ్గర రండి మేడం. శ్రీనివాస్ గారు దగ్గర అమ్మాయి ఇక్కడ చూడు. కారుణ్య కమిషి ఇద్దరు లాంచ్ చేస్తారు. ఇక్కడ పాప రేపు మీరు ఇట్లా మీరు బ్రదర్ బ్రదర్ మేడం కిరణ్ సార్ జై శ్రీరామ్ అందరికీ. ఇక్కడ స్టేజ్ మీద పెద్దలందరికీ నమస్కారాలు సార్. అండ్ స్టేజ్ కింద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. నా పేరు యశ్వంత్ పోతారు. నా ఫస్ట్ ప్రొడక్షన్ ఇది. కారుణ్య శ్రేయస్ మీద నటిస్తున్నారు. దీనికి డైరెక్టర్ గారు చాలా చేసి హార్డ్ వర్క్ చాలా చేస్తారు. ఇంకా మెయిన్ అంటే ప్రొడ్యూసర్స్ వాళ్ళు లేదు మూవీ లేదు. మా డాడీ అండ్ మా సాయితేజ నా బెస్ట్ ఫ్రెండ్. అతను నా బెస్ట్ ఫ్రెండ్ నాకు ఫ్యామిలీ అవడం బెటర్. ఈజ్ మై బ్రదర్. ఇంకోటి చెప్పాలంటే ఇందులో చెప్పాలంటే చాలా డిఫరెంట్ రోల్స్ అని క్రియేట్ చేసింది మా అక్క కోదాటి శిక్షణ ప్రియదర్శిని. తనదే స్టోరీ మొత్తం ఇది. అండ్ యాజ్ వెల్ దీనికి మన డిఓపి అమర్ గారు మంచి తీశారు. సినిమాటోగ్రఫీ అయితే నిజంగా జబర్దస్త్ ఉంది. యాజ్ వెల్ యాజ్ ఇంకోటి చెప్పాలంటే మ్యూజిక్ డైరెక్టర్స్ గణేష్ శ్యామ్ గారు, శ్రీధర్ ఆతిరేయ గారు వీళ్ళందరూ నిజంగా చెప్తున్నా మంచి మ్యూజిక్ ఇచ్చారు. ఇంకోటి చెప్పాలంటే సాంగ్స్ గట్టిగా చేసి మాత్రం లిరికల్ మన బిక్కి కృష్ణ గారు జబర్దస్త్ వచ్చింది. ఇంకోటి చెప్పాలంటే ఒక సాంగ్ కూడా నా డ్యాడ్ రాశారు. అది కూడా ఐటమ్ సాంగ్ నెక్స్ట్ లెవెల్ ఉంది. మొత్తం 4 సాంగ్ అయితే నిజంగా చెప్తే ఇచ్చి పడేసారు అంతే. ఇంకోటి చెప్పాలంటే దీనికి మన డైలాగ్ రైటర్ వెంకటకృష్ణ కూడా మంచి రాసి చూడాలి మనకి. ఇంకా మన సాయితేజ్ అంటారు నిజంగా చెప్తున్నా ఈయన సెకండ్ హీరో లెక్క చేస్తాను కానీ హీరో లెక్క పర్ఫార్మెన్స్ వచ్చింది. నిజంగా నెక్స్ట్ లెవెల్ వర్క్ చేశారు. అండ్ నా కో యాక్టర్స్ ఆర్జు అండ్ ఆరుషి అండ్ సుధా గారు కూడా జబర్దస్త్ పర్ఫార్మెన్స్ ఇచ్చారు. ఇక్కడ పర్లేదు అందరూ ఎట్లా అంటే నెక్స్ట్ లెవెల్లో వర్క్ చేసుకోవాలి ప్రొఫెషనల్ లెక్క వర్క్ చేస్తారు. ఇంకోటి మా డాడీ ఇంకా మెయిన్ విలన్గా వర్క్ చేస్తున్నారు. అయినా కూడా మాకు ఎక్కడెక్కడ వర్క్ కావాలి అక్కడక్కడ అన్ని చేసుకుంటా మాకు ముంగడు తీసుకుపోయారు. ఇంకోటి ఈ మూవీకి నా 2 బావలు ఇక్కడ ప్రొడక్షన్ వర్క్ కూడా మొత్తం ఎస్ఎస్ ప్రొడక్షన్ మా బావదే. ఆయన ఎంత సహకారం చేశారంటే కిషోర్ కుమార్ గారు ఆయన ఇప్పుడు రాలేదు. ఇంకోటి అనిల్ కుమార్ కూడా ఎంత అంటే మాకు ఎక్కడైనా ప్రొడక్షన్ పరంగా కానీ ఇక్కడ చిన్న ఎక్కడున్నా కానీ వర్క్స్ మొత్తం వాళ్ళు మొత్తం నేను లేని ప్లేస్ వాళ్ళు చూసుకున్నారు. ఇంకోటి మెయిన్ స్ట్రెంత్ ఏంటంటే మా అక్క నేను లేని దగ్గర తను చూసుకుంది. ఇంకో మెయిన్ సోర్స్ ఏంటంటే నా మూవీలో విఎఫ్ఎక్స్ అనేది నెక్స్ట్ లెవెల్ ఉంది. దానికి తీసుకొచ్చింది మా రాజా ఆడు నా బ్రదర్. ఎట్లా అంటే మా కాలేజ్ దోస్త్ అయినా నిజంగా చెప్తున్నా ఈ మూవీలో 25 minutes దాకా విఎఫ్ఎక్స్ ఉంది. తనే వర్క్ చేస్తున్నాను. నాకు నిజంగా చెప్తున్నా వన్ ఆఫ్ ద బెస్ట్ సపోర్ట్ తను. థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ మీరు అందరూ వచ్చి ఇంత సక్సెస్ని గ్రాండ్ సక్సెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ సో మచ్. నేను బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ. చాలా మంది పిల్లలకు ఏదో ఒక రూపు వాళ్ళు అనుకున్నది చేయాలంటే మనం ముందు నడవాలి. ఆ ముందుతోటే చేస్తున్నారు. వాళ్ళని ఆదరించి అతను మొదటి పిక్చర్ అయినా ఈ సినిమాలో చాలా బాగా కష్టపడ్డారు. పెద్ద లాగానే కష్టపడ్డారు. మిగతా సంకేతులు అందరూ టెక్నికల్ కానీ ప్రతి ఒక్కరు ఇలా పాలన పెట్టి పనిచేసారు. ఇదేంటంటే వీళ్ళు చిన్న సినిమా అని అనుకుంటారు కానీ చిన్న సినిమా కాదు. మనం చేస్తుంది ఒక చిన్న సినిమా కనబడుతుంది. స్టోరీలో చాలా వైవిధ్యమైన పాత్ర ఉన్నది. అన్ని వర్గాల వారికి చాలా మంచిగా కనబడుతుంది, చూస్తారు. అందుకే మేము కోరుకుంటే ఒకటే తెలుగు ప్రేక్షకులను ఆదరించి మా సినిమాను విజయవంతం చేస్తారని మేము ఆశీర్వాదిస్తున్నాం. అదే ముఖ్యంగా ఏంటంటే హీరో కొత్త పెద్ద హీరో చిన్న హీరో అని కాదు, అతనిలో చాలా టాలెంట్ ఉంది. హీరోల దగ్గర కూడా టాలెంట్ ఉంది. అందుకోసం నేను చెప్పేది ఏంటంటే తెలుగు ప్రేక్షకులు అందరూ మమ్మల్ని ఆదరించి మా సినిమాను ముందు చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.